వెల్కమ్ టు స్మార్ట్ సిస్టర్స్. ఈరోజు మనం ఈ టీ కోస్టర్ని ఎలా చేయాలో చూద్దాము. సర్కిల్ విత్ చైన్స్ అనమాట. నేను వీటికి 2 కలర్స్ ఆవులు తీసుకున్నాను. సిజర్స్, స్టిచ్ మార్కర్స్. మనము స్టిచ్ మార్కర్ అనే కాదు, పిన్ కానీ సేఫ్టీ పిన్ కానీ ఇలాంటివి ఏవైనా తీసుకోవచ్చు. ప్లస్ నేను 1.75 నీడిల్తో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దీన్ని ఫస్ట్ ఈజీ నాట్ వేసుకొని 5 to 6 చైన్స్ వేసుకోవాలి. మనం కొద్దిగా ప్రాక్టీస్ చేసే కొద్దీ ఈ సర్కిల్ని ప్రాక్టీస్ మీద 4 చైన్స్కి ఇలా కూడా రెడ్యూస్ చేసుకుంటూ రావచ్చు. కొద్దిగా స్టార్ట్ చేసేటప్పుడు 6 చైన్స్ 8 చైన్స్తో కూడా స్టార్ట్ చేయవచ్చు అనమాట. ఫస్ట్ చైన్లో స్లిప్ స్టిచ్ వేయాలి. ఫస్ట్ చైన్ అంటే హుక్ దగ్గర నుండి ఫస్ట్ చైన్ కాదు, నాట్ దగ్గర నుండి ఫస్ట్ చైన్. అంటే హుక్ దగ్గర నుండి మనం ఎన్ని చైన్స్ వేసామో కౌంట్ చేసుకుంటూ స్టార్టింగ్ చైన్లో వేయాలన్నమాట స్లిప్ స్టిచ్. ఇప్పుడు 3 చైన్స్ని మనము ఒక డీసీ కింద కౌంట్ చేస్తాము. డీసీ అంటే డబుల్ క్రోషెట్. థర్డ్ చైన్లో నేను స్టిచ్ మార్కర్ అని చెప్పాను కదా, పిన్ కానీ ఏదైనా చిన్న సేఫ్టీ పిన్ కానీ థర్డ్ చైన్లో పెట్టాలన్నమాట. ఎందుకంటే లాస్ట్లో ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ చైన్లోనే స్లిప్ స్టిచ్ వేస్తాము, అందుకోసము. నెక్స్ట్ ఆ సర్కిల్ ఫామ్ చేశాం కదా 5 or 6 చైన్స్తో, అందులోనే ఆ సర్కిల్లో వేస్తున్నాము. ఇప్పటి వరకు ఏం చేసాము, చైన్ మీద ఫ్లిప్ చేసేసి బ్యాక్ సైడ్ డీసీలు వేసుకుంటూ వెళ్ళాము. బట్ ఇప్పుడు సర్కిల్లో వేస్తున్నాం అనమాట. అంటే ఇన్ బిట్వీన్ 5 చైన్స్తో మనం ఒక సర్కిల్ ప్రిపేర్ చేసాము. ఆ బిట్వీన్ హోల్ వచ్చింది, ఆ హోల్లో వేస్తున్నాము ఇప్పుడు డీసీలు వేయడం కూడాను. ఇలా వేసేటప్పుడు మనకు పిన్ని మనం ఓవర్లాప్ చేసి వెళ్ళకూడదు. అది మనకు ఐడెంటిఫికేషన్ అనే దానికి నేను పిన్ అనేది చూపించాను. అక్కడ పిన్ దగ్గర స్టాప్ అయిపోతామన్నమాట. నేను ఈ టీ కోస్టర్కి టోటల్గా 3 చైన్స్ని కౌంట్ చేసుకుని, అంటే దాన్ని కూడా డీసీగా కౌంట్ చేసాం కదా, టోటల్గా 13 డీసీస్ వేశాను. అంటే 3 చైన్స్ ప్లస్ 12 డీసీ అనమాట. అగైన్ ఆ 13 డీసీ కంప్లీట్ అయిన తర్వాత నేను ఇక్కడ థర్డ్ చైన్లో పిన్ పెట్టాం కదా, అది తీసేసి స్లిప్ స్టిచ్ వేసాను. మనము ఈ సర్కిల్ అనేది ఎలా వెళ్తుంది అని అంటే, మీరు అక్కడ 3 చైన్స్ ప్లస్ 10 డీసీ వేశారనుకోండి, నెక్స్ట్ రౌండ్ 20 అవుతాయి. లేదు 11 డీసీస్ వేశారనుకోండి, నెక్స్ట్ రౌండ్ 22 అవుతాయి అన్నమాట. ఎక్కడైతే స్లిప్ స్టిచ్ వేసామో మీరు 2 డీసీస్ బిట్వీన్ మీకు గ్యాప్ కనపడుతుంది, అదే గ్యాప్లో 1 more డీసీ వేయండి. నెక్స్ట్ గ్యాప్లో నేను వీడియో చూస్తే కనుక మీకు 2 డీసీస్ బిట్వీన్ గ్యాప్ కనపడుతుంది కదా, నెక్స్ట్ ప్లేస్లో అగైన్ 2 డీసీస్ వేయండి. అంటే ఈ రో మొత్తము 2 డీసీస్ వేస్తామన్నమాట. ప్రతి డీసీ మీద 2 డీసీస్ వేసుకుంటాము. అంటే టోటల్లీ 26 వస్తాయి. ఫస్ట్ రో మనం 13 కదా వేసింది, ఈ రో 26 డీసీస్ వస్తాయి అన్నమాట. అందుకే నేను చెప్పింది, మనం ఫస్ట్ రో ఎన్ని వేస్తే నెక్స్ట్ రోస్ ఇంక్రీజ్ చేసే కొద్దీ అన్ని మల్టిప్లికేషన్ అవుతాయి. అంటే 10 అయితే 20, నెక్స్ట్ రో 30. ఇప్పుడు 26 వేసాం కాబట్టి 26 అయ్యాయి కదా, మళ్ళీ నెక్స్ట్ రో ప్లస్ 13 కౌంట్ చేసుకుంటాం అన్నమాట. సేమ్ ఆ రో కంప్లీట్ అయిన తర్వాత ఈచ్ ప్లేస్ 2 డీసీస్ వేసామా లేదా అనేది మళ్ళీ దాన్ని చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని థర్డ్ చైన్లో స్లిప్ స్టిచ్ వేయాలి. అగైన్ ఎవ్రీ రో 3 చైన్స్తో స్టార్ట్ చేస్తాం. ఇక్కడ 3 చైన్స్ కౌంట్ యాజ్ డీసీ.
అగైన్ ఇన్ ద సేమ్ ప్లేస్ 1 more DC. అంటే ఆ 1 more DC ఒకే ప్లేస్లో 2 DCs వేయడాన్ని ఇంక్రీజ్ DC అంటారు. ఓకేనా. నెక్స్ట్ గ్యాప్లో 1 DC, అగైన్ నెక్స్ట్ గ్యాప్లో అంటే థర్డ్ గ్యాప్లో 2 DCs. ఈ రో టోటల్గా ఎలా చేస్తాము, 2 DCs ఒక ప్లేస్లో వేయాలి, 1 DC ఒక ప్లేస్లో వేయాలి. అలా ఈ రో మొత్తం కంటిన్యూ చేయాలి. అంటే ఈ రోలో ఆల్టర్నేట్ DC ఇంక్రీజ్ DC అవుతుంది మనకు. అగైన్ రో కంప్లీట్ అయిన తర్వాత కౌంట్ చేసుకోవాలి. ఏ ప్లేస్ మిస్ చేయలేదు అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే థర్డ్ చైన్లో స్లిప్ స్టిచ్ వేస్తాము. అంటే సర్కిల్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది, ఎవ్రీ రో స్టార్ట్స్ విత్ 3 chain అండ్ ఎండ్ విత్ స్లిప్ స్టిచ్. ఈ థర్డ్ రో 3 chains కౌంట్ యాజ్ DC, సేమ్ యాజ్ యూజువల్. సేమ్ ప్లేస్లో 1 more DC. లాస్ట్ రో మనం ఏం చేసాము, 2 DCs బిట్వీన్, అంటే ఇంక్రీజ్ DC బిట్వీన్ ఓన్లీ సింగిల్ DC 1 టైమే వేసాము. ఇప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో 1 DC, థర్డ్ ప్లేస్లో కూడాను 1 DC వేస్తాము. ఫోర్త్ ప్లేస్లో ఇంక్రీజ్ DC వస్తుంది. ఇంక్రీజ్ DC అంటే సేమ్ ప్లేస్లో 2 times DC వేయడాన్ని ఇంక్రీజ్ DC అంటారు. అంటే 2 DC, 1 DC, 1 DC, అగైన్ 2 DC. ఈ రో టోటల్గా ఇలా కంటిన్యూ చేయాలి. నేను ఇప్పుడు స్మాల్ టీ కోస్టర్ చూపించాను కాబట్టి ఓన్లీ 2 DC, 1 DC, 1 DC అనేది 2 times మాత్రమే చూపించాను. మీరు ఇంకా పెద్దది చేయాలి అంటే టేబుల్ రన్నర్ కానీ, ఇప్పుడు ఫ్లవర్ బొకే మోడల్స్ వస్తున్నాయి కదా, బ్లాంకెట్ విత్ ఫ్లవర్ బొకే కానీ, లేదా ఇంకా మనం డోర్ మ్యాట్స్, క్యాప్స్ ఇలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు బిట్వీన్ 2 DCs అనేది సింగిల్ DCs కౌంట్ పెరుగుతుందన్నమాట. నెక్స్ట్ రో వచ్చేటప్పటికి బిట్వీన్ ఇంక్రీజ్ DCs 3 DCs వస్తాయి. నెక్స్ట్ రో అంటే కౌంట్ మీరు ఇంకొక రో కూడా కౌంట్ పెంచుకుంటూ వెళ్తే ఆ ప్లేస్లో 4 DCs వస్తాయి. అలా మనకు ఎంత రిక్వైర్డ్ సర్కిల్ కావాలి అని అనుకుంటే రిక్వైర్డ్ లెంత్ వచ్చే వరకు బిట్వీన్ 2 ఇంక్రీజ్ DCs మనము కౌంట్ పెంచుకుంటూ వెళ్తాం సింగిల్ DCsని. ఇప్పుడు చేంజ్ నేను ఈ సైజ్ చాలు అనుకుంటున్నాను ఈ కోస్టర్కి, అందుకోసం కలర్ చేంజ్ చేస్తున్నాను. కలర్ చేంజింగ్ ఎలా అంటే థర్డ్ చైన్లో స్లిప్ స్టిచ్, ఆఫ్టర్ స్లిప్ స్టిచ్ 1 chain వేసి థ్రెడ్ని పుల్ చేయాలి. పుల్ చేసి కట్ చేసి ఆ రిమైనింగ్ థ్రెడ్ని కొద్దిగా గట్టిగా లాగితే కనుక మనకు నాట్ పడిపోతుంది. కలర్ చేంజింగ్ ఎలా అంటే ఈజీ నాట్, ఏ కలర్ అయితే చేంజ్ చేయాలనుకున్నామో ఈజీ నాట్ వేసి ఇన్ ఎనీ ప్లేస్ ఇన్ బిట్వీన్ ద DCs నేను వీడియోలో చూపించినట్లు మీరు ఫస్ట్ నీడిల్ని ఇన్సర్ట్ చేసి నెక్స్ట్ ఆ యాన్ని జాయింట్ చేయాలి. 3 chains, నేను ఈ మోడల్కి 3 chains వేస్తున్నాను. 3 chains ఈ రోలో కౌంట్ చేయట్లేదు DC లాగా, ఓన్లీ 3 chains. నెక్స్ట్ 2 ప్లేసెస్ని స్కిప్ చేసి థర్డ్ ప్లేస్లో 1 single crochet వేశాను. SC అంటే సింగిల్ క్రోషెట్. ఈ వీడియో మీరు చూస్తే కనుక నేను కింద టైటిల్స్ ఇచ్చినప్పుడు మీకు కింద స్క్రోల్ అక్కడ ఇచ్చాను కదా మెసేజ్ ఏం చేస్తున్నాము అనేది, దానికి స్లిప్ స్టిచ్ అనేదాన్ని SLST స్లిప్ స్టిచ్,
తర్వాత ఎస్సి, డిసి అంటే సింగిల్ క్రోషెట్, డబుల్ క్రోషెట్ ఇలా ఇచ్చానమాట. వీటన్నిటిని చైన్ అనే దానికి సిహెచ్ ఇలాంటివన్నీ మీరు కొద్దిగా నోట్ చేసుకోవాలి. ఈ రోడ్ కంప్లీట్గా చేశాక ఫస్ట్ చైన్ అంటే స్టార్టింగ్ జాయింట్ చేశాక ఫస్ట్ చైన్ వేసాం కదా, ఆ ఫస్ట్ చైన్లో స్లిప్ స్టిచ్ వేసేసి ఈ కలర్ని ఎండ్ చేయడం. ఇంతే. నేను ఈ వీడియోలో థ్రెడ్స్ని హైడింగ్ కూడా ఎలాగో చూపించాను. బ్యాక్ సైడ్కి తిప్పేసేసి మనము బ్యాక్ సైడ్ ఉన్న అంటే ఏ కలర్ ఉంటుందో మనము ఆ కలర్లోనే ఎడ్జెస్ని హైడ్ చేయాలి. జస్ట్ 3-4 ప్లేసెస్ అలా తీసుకువెళ్ళేసేసి దాన్ని కట్ చేస్తే ఇది ఎక్కడ హైడ్ చేసామో కూడా కనిపించదు. బ్యాక్ సైడ్ ఉన్న డీసీ లోపలే హైడ్ అయిపోతాయి అన్నమాట. నేను లైట్ కలర్కి డీసీలు వేసాను, డార్క్ కలర్కి చైన్స్ వేసాను కదా, ఆ చైన్స్లోనే మిడిల్లో వాటిని హైడ్ చేసుకుంటూ వెళ్ళాను. Thank you for watching.